బ్రిటిషర్స్ భారతదేశాన్ని 200 ఇయర్స్ రూల్ చేశారు. వాళ్ళు ఇండియాకి రాకముందు ఇండియాని సోనీకి చిరియా అని పిలిచేవారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ చేశారు. ఒకవేళ బ్రిటిషర్స్ ఇండియాకి రాకపోయి ఉంటే ప్రజెంట్ ఇండియా ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ వన్, లాంగ్వేజ్ అండ్ ఎడ్యుకేషన్. మన దేశంలో చాలామంది చాలా లాంగ్వేజెస్ మాట్లాడేవారు, లైక్ హిందీ, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం. కానీ అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రం సాంస్క్రిట్. బుక్స్ కూడా సాంస్క్రిట్లో రాసేవారు. పిల్లలకి లెసన్స్ కూడా సాంస్క్రిట్లోనే చెప్పేవారు. ఇదంతా మన హిందూ రాజులు ఉన్నప్పుడు. ఆ తర్వాత పర్షియన్కి సంబంధించిన కొంతమంది రాజులు మన ఇండియాని పరిపాలించారు. అప్పుడు వాళ్ళు పర్షియన్ లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా చేశారు. ఇండియాలో రాసే ప్రతి పుస్తకం పర్షియన్ లాంగ్వేజ్లోనే ఉండేది. ఆ తర్వాత 17th సెంచరీలో మళ్ళీ హిందూ రాజులు వచ్చి సాంస్క్రిట్ని అఫీషియల్ చేశారు. ఇదే సమయంలో బ్రిటిషర్స్ మన ఇండియాని ఆక్రమించుకున్నారు. మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అని తెలుసుకున్న బ్రిటిషర్స్ ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉండిద్దని ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అఫీషియల్ చేశారు. 1835లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మ్యాండేటరీగా ప్రకటించారు. ఒకవేళ అప్పుడు బ్రిటిషర్స్ అలా చేయకుండా ఉండుంటే అట్ ప్రెజెంట్ ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఉండేది అండ్ సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉండేది. ఎందుకంటే ప్రపంచంలో అదే ఈజియెస్ట్ లాంగ్వేజ్. మనం వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళాలంటే మనకు కొంచెమైనా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. సో అందుకోసం ఇండియాలో సెకండ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండేది. అండ్ బ్రిటిషర్స్ ఉన్నా లేకపోయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం ఇప్పట్లాగానే ఉండేది. నెంబర్ 2, రిచ్నెస్. ఇండియా కుడ్ బీ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. భారతదేశాన్ని 200 ఇయర్స్ రూల్ చేసిన బ్రిటిషర్స్ ఆ టైంలో సుమారు $45 ట్రిలియన్ విలువ చేసే వస్తువులను బ్రిటన్కి తీసుకువెళ్లారు, లైక్ గోల్డ్, డైమండ్, సిల్వర్ ఎక్సెట్రా. అండ్ మోర్ ఓవర్ వరల్డ్ మొత్తంలోని మోస్ట్ వాల్యుబుల్ డైమండ్ ఇండియాలో ఉండేది. అండ్ వరల్డ్లో ఉన్న టాప్ బిలియనర్స్ లిస్ట్లో మన ఇండియన్స్ చాలా మంది ఉండేవారు. అంతేకాదు ప్రపంచంలో ఉన్న గోల్డ్ అంతటితో కంపేర్ చేస్తే మన ఇండియాలో గోల్డ్ 5 times ఎక్కువ ఉండేది. నెంబర్ 3, రైల్వే సిస్టమ్. తెలిసిందే, ఇండియాలో రైల్వే సిస్టమ్ని తీసుకొచ్చింది బ్రిటిషర్సే. ఒకవేళ బ్రిటిషర్స్ ఇండియాకి రాకపోయి ఉన్నా ఈ పాటికి ఇండియాలో రైల్వే సిస్టమ్ వచ్చి ఉండేది. పాయింట్ నెంబర్ 4, కల్చర్. బ్రిటిషర్స్ రాకముందు ఇండియన్ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉండేది. తక్కువ కులం వాళ్ళని చిన్న చూపుతో చూసేవారు. అంటరానితనం అని చాలా మూఢనమ్మకాలు ఉండేవి. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాటన్నిటిని రిమూవ్ చేశారు. ఈ ఒక్క విషయంలో మాత్రం బ్రిటిషర్స్ని మనం మెచ్చుకోవాలి. పాయింట్ నెంబర్ 5, పాపులేషన్. బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చి World War IIలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించారు. అప్పుడు చాలామంది మన ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. ద సేమ్ టైం బ్రిటిషర్స్తో పోరాడుతూ చాలామంది సోల్జర్స్ చనిపోయారు. అండ్ ఫైనల్గా 17th సెంచరీ ఆ టైంలో ఇండియాలో చాలా ప్లేసెస్లో చాలా కరువు ఉండేది. దానివల్ల ఎంతోమంది మరణించారు. సో బ్రిటిషర్స్ ఇండియాకి రాకపోయి ఉంటే మన పాపులేషన్ చైనా కన్నా ఎక్కువ ఉండేదేమో. పాయింట్ నెంబర్ 6, మేబీ కింగ్స్ రూల్. బ్రిటిషర్స్ కనుక ఇండియాకి రాకపోయి ఉంటే అట్ ప్రెజెంట్ ఇండియాలో కింగ్స్ రూలింగ్ ఉండేదేమో. ఒకవేళ రాజు రూలింగ్ ఉండుంటే ఒకప్పట్లా కాకుండా ప్రజెంట్ కొంచెం మోడర్న్గా ఉండేది. భారతదేశంలో కరప్షన్ ఉండేది కాదేమో. ఎందుకంటే కరప్షన్ ఇండియాలో స్టార్ట్ అయిందే బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చిన తర్వాత. బ్రిటిషర్స్ మమ్మల్ని ఆక్రమించుకుందే డబ్బు ఆశ చూపించి ఏదో ఒక రాజుకి నువ్వు కనుక మమ్మల్ని సహాయం చేస్తే ఆ పక్క రాజ్యం కూడా నీకే ఇస్తాను అని ఆశ పెట్టేవారు. వాటిని మన రాజులు గుడ్డిగా నమ్మి మోసపోయేవారు. సో ఇండియాలో కరప్షన్ అలా స్టార్ట్ అయింది. ఒకవేళ బ్రిటిషర్స్ రాకపోయి ఉంటే ఏమో, ఎవరికి తెలుసు, ఇండియాలో కరప్షనే ఉండేది కాదేమో.